తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు భారతదేశ చరిత్ర సంస్కృతి, మనకు గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో భారతదేశ చరిత్ర సంస్కృతి అనే టాపిక్లో భాగంగా మనం ఈరోజు బ్రహ్మ సమాజం ఆర్య సమాజం గురించి లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. అంటే భారతదేశంలో అనేక మూఢాచారాలు, సాంఘిక మూఢాచారాలు బ్రిటిష్ వారు భారతదేశం రావడం, వారి విధానాలు ఇక్కడ ప్రవేశపెట్టడం, తర్వాత భారతీయుల అంతరంగిక వివరాల్లో జోక్యం చేసుకోవడం, తర్వాత ముఖ్యంగా సాంఘిక ఆచారాల వివరాల్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం. మరి సాంఘిక ఆచారాల వివరాల్లో జోక్యం చేసుకున్నప్పుడు భారతీయులు తమ అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. తర్వాత హిందూ మతాన్ని తీవ్రంగా వాళ్ళు విమర్శించేవారు. ఇదే సమయంలో హిందూ మతంలో కూడా ఆనాటి భారతీయ సమాజంలో కూడా అనేకమైన సాంఘిక దురాచారాలు, మూఢ విశ్వాసాలు వచ్చాయి. అంతేకాకుండా ఆనాడు అనేక హక్కులు, స్త్రీల హక్కుల కోసం, స్త్రీ విద్య కోసము, స్త్రీల హక్కుల కోసము అనేక సాంఘిక దురాచారాలను ఖండించడానికి ఆనాడు అనేక మంది సంఘ సంస్కర్తలు వచ్చారు. ఆనాటి సంఘ సంస్కర్తల్లో మనకు రాజా రామ్మోహన్ రాయ్, తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత శ్రీ విద్యకు ఆయన తర్వాత ఆధునిక విగ్రహారాధన ఖండించాడు రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజాన్ని సంస్థను 1828 సంవత్సరంలో స్థాపించాడు. ఆర్య సమాజ్ బ్రహ్మ సమాజ్లో మనకు రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత మనకు ఆధునిక విద్యను ఆయన ప్రోత్సహించాడు. ఆయన తర్వాత మనకు దేవేంద్రనాథ్ ఠాగూర్, తర్వాత కేశవ చంద్ర సేన్ మొదలైన వారు కూడా ఆర్య సమాజంలో బ్రహ్మాండంగా పనిచేశారు. ఆర్య సమాజం భారతదేశ వ్యాప్తంగా విస్తరించింది. అయితే ఆ తర్వాత కాలంలో ఆర్య సమాజ్ అనే సంస్థను దయానంద సరస్వతి స్థాపించడం జరిగింది. స్థాపించాడు. ఆర్య సమాజ్ అనే దయానంద సరస్వతి స్థాపించాడు. దయానంద సరస్వతి వేదాల పరంగా సిద్ధాంతాన్ని నిర్మించడం జరిగింది. ఈ విధంగా దయానంద సరస్వతి సమాజ్ సభ్యులు 1875 సంవత్సరంలో ఆర్య సమాజ్ స్థాపనను నిర్ణయించిన ఆయన 1875 సంవత్సరంలో ఆర్య సమాజ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఈ విధంగా ఆర్య సమాజ్ అనే సంస్థను స్థాపించిన తర్వాత ఆయన కొన్ని సూత్రాలు ఇందులో ప్రవేశపెట్టాడు. ఏంటంటే ఆర్య సమాజ్ వేదాల సంపూర్ణ ఆధిక్యతను, అమోఘవాన్ని ఉద్ఘాటించింది. ఆర్య సమాజ్ వేదాల సంపూర్ణ ఆధిక్యతను తర్వాత ఆ అమోఘత్వాన్ని ఈ యొక్క ఆర్య సమాజ్ ఆమోదించింది. తర్వాత రెండవది ఏంటంటే ఆర్య సమాజ సభ్యులు తమ సంపాదనలో 100వ వంతు ఇష్టపూర్వకంగా సమాజ నిధికి ఇవ్వాలి అనేది. ఆర్య సమాజంలో ఎవరైతే చేరుతారో, సభ్యులు ఉంటారో తమ సంపాదనలో 100వ వంతు ఇష్టపూర్వకంగా ఆర్య సమాజ నిధికి ఇవ్వాలి. తర్వాత ఆర్య విద్యాలయ సంస్థల నిర్మాణానికి, తర్వాత ఆర్య ప్రకాశ్ పత్రిక ప్రచురణ కోసం సమర్పించాలి. అంటే తమ సంపాదనలో 100వ వంతు భాగము ఇష్టపూర్వకంగా ఆర్య సమాజ నిధికి, ఆర్య విద్యాలయాల సంస్థల నిర్మాణానికి, తర్వాత ఆర్య ప్రకాశ్ పత్రిక ప్రచురణ కోసం వీళ్ళు నిధిని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మూడోది ఆర్య విద్యాలయాల్లో వేదాలు, ఇతర ఋషుల కృతులు, హర్ష గ్రంథాలు బోధన అధ్యయనం జరగాలి. ఆర్య విద్యాలయాల్లో వేదాలు, ఇతర ఋషుల కృతులు, గ్రంథాల బోధన అధ్యయనం జరగాల్సి ఉంటుంది. ఇవన్నీ ముఖ్య సూత్రాలుగా ఉండేవి. 1875 సంవత్సరంలో ఆర్య సమాజాన్ని స్థాపిస్తే 1877 సంవత్సరంలో 10 సూత్రాలను కూర్చడం జరిగింది. ఆర్య సమాజ్లో 10 సూత్రాలను కూర్చారు. 1877 సంవత్సరంలో 10 సూత్రాలను దాంట్లో చేర్చడం జరిగింది. తర్వాత పైన చెప్పిన వాటిలో ఒకటో సిద్ధాంతం స్థానంలో వేదాలు ప్రతి ఆర్య సామాజికుడు అధ్యయనం చేయవలసిందిగా తర్వాత సత్య గ్రంథాలుగా పేర్కొనబడ్డాయి. అంటే ఈ 10 సూత్రాలు 1875లో ఏర్పాటు చేస్తే 1877 సంవత్సరంలో 10 సూత్రాలు కూడా ఆర్య సమాజ్లో చేర్చడం జరిగింది. వాటిలో నేను ఇదివరదాన్ని చెప్పిన వాటిలో కంటే ఇప్పుడు ఒకటో నెంబర్ సిద్ధాంతం స్థానంలో ఇక్కడ ఒకటి ఏంటంటే వేదాలు ప్రతి ఆర్య సమాజికుడు అధ్యయనం చేయవలసింది. అంటే ప్రతి ఆర్య సమాజంలో చేరిన ప్రతి ఒక్కరు వేదాలను చదవాలి. ఆర్య సమాజికుడు అధ్యయనం చేయాలి, వేద గ్రంథాలను చదవాలి, సత్య గ్రంథాలుగా చదవాలి. తర్వాత మిగిలిన 9 సూత్రాలు ఏంటంటే
మిగిలిన 9 సూత్రాలు సమాజ నైతిక ప్రవర్తన. మిగిలిన 9 సూత్రాలు సమాజ నైతిక ప్రవర్తనము, తర్వాత సుగుణశీలతకు సంబంధించినవి. మిగిలిన 9 సూత్రాలు ఏంటంటే సమాజ నైతిక ప్రవర్తనకు, సమాజంలో నైతికంగా ప్రవర్తించాలి, తర్వాత మంచి గుణం కలిగి ఉండాలని అనే వాటికి సంబంధించిన మిగతా సూత్రాలు 9 సూత్రాలు. తర్వాత వైదిక కర్మలను పాటించడం, పురాణాల్లో వచ్చిన వ్యాఖ్యానాల వెనుక ఉన్న వైదిక వ్యవస్థను నిర్మించడం. వైదిక కర్మలు అంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని పాటించడం, వైదిక కర్మలను పాటించడం. తర్వాత పురాణాల్లో వచ్చిన వ్యాఖ్యానాల వెనుక ఉన్న వైదిక వ్యవస్థలను నిర్మించడం సమాజం యొక్క విధి అని దయానంద సరస్వతి భావించడం జరిగింది. తర్వాత జన్మ ప్రాతిపదికగా వర్ణాన్ని నిర్ణయించాలని దయానందుడు తిరస్కరించాడు. జన్మ ప్రాతిపదిక అంటే వీడు ఈ కులంలో పుట్టాడు, వాడు ఆ కులంలో పుట్టాడు అనే దాన్ని, ఆ విధంగా వర్ణ వ్యవస్థను దయానందుడు తీవ్రంగా ఖండించాడు, తిరస్కరించాడు. తర్వాత వేదాలను అందరూ అధ్యయనం చేయవచ్చని, వేదాలు కొంతమంది అధ్యయనం చేయాలని ఉండేది. కానీ దయానంద సరస్వతి ఏం చెప్పాడంటే వేదాలను అందరూ చదవవచ్చు. తర్వాత బహుదేవతారాధనకు మారుగా సర్వశక్తివంతమైన భగవంతుడి ఒక్కనే పూజించాలి. బహుదేవతారాధనకు మారుగా అంటే అనేక మంది దేవతలను పూజించే బదులు వేదాలను ఎవరైనా చదవచ్చు అని చెప్పాడు. తర్వాత ఎక్కువ మంది దేవతలను పూజించే బదులు ఒక శక్తివంతుడైన భగవంతుడు ఒక్కడనే పూజించాలని ఆయన ఉపదేశించడం జరిగింది. తర్వాత బాల్య వివాహాలను తిరస్కరించాడు దయానంద సరస్వతి. చిన్నప్పుడే వారికి యుక్త వయసు రాకముందుకే బాలబాలికలకు వివాహం చేయరాదు అని బాల్య వివాహాలను ఆయన తిరస్కరించడం జరిగింది. తర్వాత యువకులకు 16-25 సంవత్సరాల వయసు వివాహ వయసుగా నిర్ణయించాడు. దయానంద సరస్వతి ఏం చెప్పారంటే అమ్మాయిలకు 16 ఏళ్ళు, అబ్బాయిలకు 25 సంవత్సరాలకే వివాహాలు చేయాలని చెప్పడం జరిగింది. 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య కూడా 16 సంవత్సరాలు మినిమం ఉండాలి అని దయానంద సరస్వతి యువతులకు 16 సంవత్సరాలు, యువకులకు 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వివాహాలు చేయాలని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. తర్వాత వితంతువులు, తర్వాత విధవలు, విధురులు అంటే భార్య చనిపోయిన వారు, విధురులు తర్వాత పునర్వివాహం చేసుకోవడాన్ని సమ్మతించలేదు. అంటే వితంతు పునర్వివాహాలను ఈయన సమర్థించలేదు. వితంతువులు అంటే భర్త చనిపోయిన స్త్రీలు కానీ, భార్య చనిపోయిన స్త్రీలు కానీ ఇద్దరికి పునర్వివాహం చేసుకోవడాన్ని దయానంద సరస్వతి అంగీకరించలేదు. కానీ సంతానం నిమిత్తమై, ఒకవేళ సంతానం లేకపోతే సంతానం కొరకు వివాహం చేసుకోవడాన్ని వేద సమ్మతమైన నియోగ పద్ధతి పాటించాలని దయానందుడు సమర్థించాడు. ఒకవేళ ఇలాంటి వివాహాలు, ఒకవేళ సంతానం లేకపోతే సంతానం కొరకు ఇలాంటి వివాహాలు జరిగినా అది తప్పేం లేదు అని చెప్పేసి వేద సమ్మతమైన నియోగ పద్ధతి పాటించాలని దయానందుడు సమర్థించడం జరిగింది. తర్వాత ఆర్య సమాజ సూత్రాల్లో ముఖ్యమైన మరొక అంశం ఏంటంటే శుద్ధి సంస్కారం. ఆర్య సమాజ సూత్రాల్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే శుద్ధి సంస్కారం. అంటే శుద్ధి సంస్కారం అంటే తిరిగి హిందూ మతంలో చేరవచ్చని ప్రతిపాదించి, అంటే ఎవరైనా హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళిపోతే వాళ్ళను మళ్ళీ తిరిగి హిందూ మతంలో చేర్చుకోవచ్చు. ఏ విధంగా నేను చేర్చుకోవచ్చు? శుద్ధి సంస్కారం అనే ప్రక్రియ చేపట్టి వాడికి ఎవరైతే బయటికి వెళ్ళాడో వేరే మతం, ఇస్లాంలో కానీ వేరే మతాలకు హిందూ మతస్థులు వెళ్తే వాడిని శుద్ధి సంస్కారం అనే ప్రక్రియ చేపట్టి వాడిని శుద్ధి చేసి మాత్రం తిరిగి హిందూ మతంలో చేరవచ్చునని ఆర్య సమాజం ప్రతిపాదించడం జరిగింది. తర్వాత ఆర్య సమాజం చేపట్టిన మరొక ముఖ్య కార్యక్రమం ఏంటంటే దేశంలో ప్రకృతి సంబంధమైన ఉపద్రవాలు వచ్చినప్పుడు సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అంటే ప్రకృతి ఉపద్రవాలు ఏదైనా ఉపద్రవాలు వస్తే ఆర్య సమాజ్ వాళ్ళు సేవ చేయాలనేది, సేవా సంబంధమైన వచ్చినప్పుడు సేవా కార్యక్రమాన్ని వీళ్ళు సేవ చేసేవారు. ఆర్య సమాజం వారు ఆధునిక వ్యాప్తి కోసం, ఆర్య సమాజ సంస్థ ఆధునిక వ్యాప్తి కోసము దయానంద సరస్వతి ఆంగ్లో వేదిక పాఠశాలను నెలకొల్పాడు. ఆర్య సమాజ ఆధునిక వ్యాప్తి కోసం, ఆర్య సమాజను వ్యాప్తి చేయడం కొరకు దయానంద సరస్వతి ఆంగ్లో వేదిక పాఠశాలను నెలకొల్పడం జరిగింది. అయితే ఆర్య సమాజంలోని ఒక వర్గం మాత్రము ప్రాచీన సాంప్రదాయాలను అనుసరిస్తూ హరిద్వార్లో గురుకుల విద్యాన్ని నెలకొల్పింది. ఆర్య సమాజంలోని మరొక వర్గం ఏం చేసిందంటే మాత్రం ప్రాచీన సాంప్రదాయాలను అనుసరిస్తూ హరిద్వార్ అనే ప్రాంతంలో ఒక గురుకుల విద్యాలయాన్ని అది నెలకొల్పడం జరిగింది.
1892 సంవత్సరంలో ఆర్య సమాజంలో చీలిక వచ్చింది. 1892 సంవత్సరంలో ఆర్య సమాజంలో చీలిక వచ్చింది. ఈ చీలికకు దారితీసిన అంశాలు ఏంటంటే మాంసాహారం, సమాజంలోని సనాతనులు మాంసాహారాన్ని విసర్జించాలని వాదించగా ఆధునికులు మాత్రం మాంసాహారము నిషేధం దయానందుని 10 సూత్రాల్లో లేదని, ఆహార నియమాల్లో వ్యక్తి స్వేచ్ఛను ప్రశ్నించరాదని ఆయన అభిప్రాయపడ్డాడు. అంటే అక్కడ ఒక వివాదం వచ్చింది. అదేంటంటే మాంసాహారం సమాజంలోని సనాతనులు ఎవరైతే సమాజంలోని మన సనాతన ఆచారాలు గల వాళ్ళు మాంసాహారాన్ని విసర్జించాలని వాళ్ళు వాదించారు. కానీ ఆధునికులు ఏమన్నారంటే మాంసాహారం నిషేధించాలని దయానందుడు చెప్పిన 10 సూత్రాల్లో ఎక్కడ లేదు. మీరు మాంసం తినకూడదని దయానందుడు చెప్పిన 10 సూత్రాల్లో ఎక్కడ లేదు. కాబట్టి ఆహార నియమాల్లో వ్యక్తి యొక్క స్వేచ్ఛను ప్రశ్నించరాదని వాళ్ళు అభిప్రాయపడడం జరిగింది. తర్వాత దయానందుడి స్మృతిలో నెలకొల్పిన దయానంద ఆంగ్లో వేదిక కళాశాల దయానందుని స్మృతిలో అంటే ఆయన గుర్తుగా దయానంద సరస్వతి గుర్తుగా నెలకొల్పిన పాఠశాల ఏంటంటే ఆంగ్లో వేదిక కళాశాల నిర్వహించే తీరు దయానందుడు తొలుత వేద సాహిత్య సమిత బ్రాహ్మణ ఉపనిషత్తు విస్తృత ప్రాతిపదికగా అంగీకరించాడు. తర్వాత సమిత భాగాన్ని మాత్రమే ప్రామాణికంగా అంగీకరించాడు. దయానందుడు తొలుత మొట్టమొదలు ఆ పాఠశాల ఆంగ్లో ఇండియన్ పాఠశాల నిర్వహణ కొరకు ఆంగ్లో వేదిక కళాశాల నిర్వహించే తీరును ఆయన ఏ విధంగా చెప్పాడంటే దయానందుడు మొదటిసారిగా తొలుత వేద సాహిత్యం అంటే సంహిత బ్రాహ్మణ ఉపనిషత్తు అంటే వేదంలో భాగం కూడా సంహిత బ్రాహ్మణ ఉపనిషత్తులు వీటన్నిటి ప్రాతిపదికగా ఆయన అంగీకరించడం జరిగింది. అయితే తర్వాత సంహిత భాగాన్ని మాత్రమే ప్రామాణికంగా అంగీకరించాడు. ముందు వేదం మొత్తాన్ని సంహిత బ్రాహ్మణ ఉపనిషత్తుని అంగీకరించాడు. తర్వాత మాత్రం సంహిత భాగాన్ని మాత్రం ఆయన ప్రతి వేదం కూడా సంహితతో ప్రారంభమవుతుంది. తర్వాత సంహిత భాగాన్ని మాత్రమే ఆయన ప్రామాణికంగా అంగీకరించడం జరిగింది. తర్వాత ఇందుకు కారణం ఏంటంటే కొన్ని ఉపనిషత్తుల్లో వైదిక సాంప్రదాయాలకు విరుద్ధమైన వాదనలు ఉన్నాయని అభిప్రాయం. ఇందుకు కారణం ఏంటంటే కొన్ని ఉపనిషత్తుల్లో వైదిక సాంప్రదాయాలకు విరుద్ధమైన వాదనలు ఉన్నాయని ఒక అభిప్రాయం ఉండేది. వేదాల యొక్క అమోఘత్వ సూత్రాన్ని దయానందుడు ప్రతిపాదించడానికి కారణము ఇతర వ్యవస్థీకృత మతాలు తమ ప్రామాణిక గ్రంథాలకు అమోఘత్వాన్ని ఆపాదించడం వల్ల తాము ఈ ఒరవడి పెట్టడం ద్వారా హిందూ సమాజానికి ఒక నూతన చైతన్యాన్ని ఇవ్వాలని భావించడమే ఆయన యొక్క ఉద్దేశం. వేదాల అమోఘత్వ సూత్రాన్ని దయానందుడు ప్రతిపాదించడానికి గల కారణం ఏంటంటే ఇతర వ్యవస్థీకృత మతాలు తమ ప్రామాణిక గ్రంథాలకు అమోఘత్వాన్ని ఆపాదించడం వాళ్ళు తాను ఈ ఒరవడి పెట్టడం ద్వారా హిందూ సమాజానికి ఒక నూతన చైతన్యాన్ని ఇవ్వాలని దయానంద సరస్వతి భావించడం జరిగింది. తర్వాత బ్రాహ్మణ వర్ణాధిక్యతను తిరస్కరించాడు. బ్రాహ్మణులు సమాజంలో చాలా గొప్పవారనేది ఒక ఉండేది. ఆ రోజుల్లో బ్రాహ్మణులకు సమాజంలో ఆధ్యాత్మిక వృత్తిలో కానీ సమాజంలో బ్రాహ్మణులకు గొప్ప గౌరవం ఉండేది. తర్వాత వర్ణాశ్రమ ధర్మాల్లో కూడా బ్రాహ్మణులు అనేది హైయెస్ట్ వర్ణం కాబట్టి తర్వాత బ్రాహ్మణ వర్ణాధిక్యతను వాళ్ళ యొక్క ఆధిక్యాన్ని దయానంద సరస్వతి ఖండించడం జరిగింది. తర్వాత అర్ధరహిత అంటే అర్థం పర్థం లేని సంస్కారాలు చేయడము, బహుదేవత విగ్రహాలను పూజించడము అంటే ఎక్కువ దేవతల విగ్రహాలను పూజించడము, చేయించడము, సాంఘిక మూఢాచారాలని వదిలివేయడము ఆర్య సమాజంలోని పురోగమనశీలమైన అంశాలుగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అయితే వర్ణ వ్యవస్థ వేద విహితం కావడంతో దాన్ని ఆర్య సమాజంలో వదిలివేయలేకపోయింది. అయితే వర్ణ వ్యవస్థ అనేది వేద విహితం కావడంతో దాన్ని ఆర్య సమాజంలో వదిలివేయలేకపోయింది. జన్మని బట్టి కాకుండా గుణాన్ని బట్టి వర్ణ నిర్ణయాన్ని అంగీకరించింది. అంటే జన్మను బట్టి కాకుండా అంటే వర్ణ వ్యవస్థ జన్మను బట్టి కాకుండా గుణాన్ని బట్టి వర్ణ నిర్ణయాన్ని అది అంగీకరించింది. స్త్రీ పురుషుల సమానత్వాన్ని ఆర్య సమాజం అంగీకరించింది. స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా సమానమని చెప్పేసి ఆర్య సమాజం అంగీకరించింది. కానీ సహవిద్యా సూత్రాన్ని ఒప్పుకోలేదు. కానీ సహవిద్య అనే సూత్రాన్ని మాత్రం ఆర్య సమాజం ఒప్పుకోలేదు. తర్వాత బాలబాలికలకు విద్యాలయాలు స్థాపించి విద్యావ్యాప్తికి సమాజం కృషి చేసింది. అంటే బాలబాలికలకు వేరువేరుగా విద్యాలయాలు స్థాపించి విద్యావ్యాప్తికి ఆర్య సమాజం కృషి చేసింది. 1886లో
దయానంద సరస్వతి ఆంగ్లో వేదిక కళాశాల నెలకొల్పబడింది. 1886 సంవత్సరంలో దయానంద సరస్వతి ఆంగ్లో వేదిక కళాశాల నెలకొల్పడం జరిగింది. అయితే ఆధునిక విద్యకు ఆస్కారం కల్పించడాన్ని సమ్మతించని సనాతన వర్గం సనాతన వర్గం మున్షీరాం నేతృత్వంలో గురుకుల సాంప్రదాయ పద్ధతిలో విద్యాలయ నిర్మాణానికి పూనుకుంది. అయితే ఆధునిక విద్యకు ఆనాటి ఆధునిక విద్య అంటే పాశ్చాత్య విద్యకు ఆస్కారం కల్పించి సమ్మతించని ఆ రోజు సనాతన వర్గం ఏం చేసిందంటే మున్షీరాం అనేవాడి నాయకత్వంలో గురుకుల సాంప్రదాయ పద్ధతిలో విద్యాలయ నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. తర్వాత ఆర్య సమాజ్ కార్యకలాపాలకు జాతీయ భవన ప్రజాస్వామ్య సూత్రాలు ఉద్దీపనలుగా నిలిచాయి. ఆర్య సమాజ కార్యకలాపాలకు జాతీయ భవన ప్రజాస్వామ్య సూత్రాలు ఆర్య సమాజ అంటే దాని అఫేర్స్కు కార్యకలాపాలకు జాతీయ భవన తర్వాత ప్రజాస్వామ్య సూత్రాలు స్టాండర్డ్గా ఉద్దీపాలుగా నిలిచాయి. హిందూ సమాజంలో నెలకొని ఉన్న ఆత్మన్యూనతాభావాన్ని చెరిపివేయడానికి మా ఆర్య సమాజం కృషి చేసిందని మరొక విశ్లేషణ. హిందూ సమాజంలో ఉన్న ఆత్మన్యూనతాభావాన్ని చెరిపివేయడానికి ఆర్య సమాజ్ తీవ్రంగా కృషి చేసింది. తర్వాత మూల సిద్ధాంతంలోని సహేతుకత సంకుచిత పరిధి ఉన్న ఆర్య సమాజ్ ప్రజాదరణ పొందడంలో సందేహం లేదు. ఈ విధంగా ఉన్న ఆర్య సమాజ్ మంచి బ్రహ్మాండంగా ప్రజాదరణ పొందింది. తర్వాత 1907 తర్వాత భారతదేశంలోని అశాంతికి కారణాలు విశ్లేషించడానికి టైమ్స్ పత్రిక పంపగా వచ్చిన వాలంటైన్ చీరల ఆర్య సమాజ్ను బ్రిటిష్ సార్వభౌమాధికారానికి ఆర్య సమాజం ప్రమాదకారిగా పేర్కొనడం జరిగింది. తర్వాత సమాజ శక్తికి ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది. తర్వాత రామకృష్ణ మఠం తర్వాత పూర్వాశ్రమంలో గదాధర చటోపాధ్యాయ అనే పేరు గల రామకృష్ణుడు 1836 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లో ఉన్న హుగ్లీ జిల్లాలో కమర్చకూర్ అనే గ్రామంలో జన్మించాడు. పూర్వాశ్రమంలో గదాధర చటోపాధ్యాయ అనే పేరు గల రామకృష్ణుడు 1836 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో కమర్చకూర్ అనే గ్రామంలో జన్మించాడు. తర్వాత చదవడం రాయడము అంకగణితము మాత్రం అభ్యసించాడు. 6వ సంవత్సరం నుంచే ఎక్కువగా ధ్యానమగ్నుడయ్యాడు. 6వ సంవత్సరం నుంచి ఆయన ఎక్కువగా ధ్యానమగ్నుడు కావడం కలిగింది. అప్పుడప్పుడు సమాధి స్థితి వంటి స్థితిలో పడిపోయేవాడు. పడిపోయేవాడు. 17 సంవత్సరాల వయసులో కలకత్తాకు చేరాడు. ఆయన 17 సంవత్సరాల వయసులో కలకత్తాకు చేరాడు. గంగా తీరంలోని దక్షిణేశ్వర్లో రాసమణిదేవి అనే జమీందారిని నిర్మించిన కాళీమాత ఆలయంలో అర్చకుడుగా నియమితులయ్యాడు. తర్వాత పూజా పాఠ సాంప్రదాయాలు ఎక్కువగా పాటించేవాడు. పూజలు వాటికి సంబంధించిన సాంప్రదాయాలు ఆయన ఎక్కువగా పాటించేవాడు కాదు. ఆలయంలోని విగ్రహాన్ని సాక్షాత్ కాళీమాతగానే చూసేవాడు. ఆలయంలోని విగ్రహాన్ని సాక్షాత్ కాళీమాతగానే ఆయన చూసేవాడు. నిత్యం భగవతి సాక్షాత్కారం కోసం తప్పిస్తుండేవాడు. నిత్యం రోజు కూడా భగవంతుడు నాకు ప్రత్యక్షం కావాలని భగవంతుని సాక్షాత్కారం కోసము ఆయన ప్రయత్నించేవాడు. తర్వాత దైవ సాక్షాత్కారం కోసం పలు మార్గాలను అనుసరించేవాడు. అంటే దేవుడు ప్రత్యక్షం కావాలి అని దీనికోసం ఆయన పలు మార్గాలను అనుసరించేవాడు. ఎలాంటి సాధన చేపట్టినా కృతకృత్యుడయ్యేవాడు కాదు. గురువు తోతాపురి గురువుతో పాటు తాను 40 సంవత్సరాల సాధన తర్వాత పొందిన సమాధి స్థితిని రామకృష్ణుడు ఒక్క రోజులో సాధించాడని విస్మయపడ్డాడు. మరి గురువుతో పాటు తాను 40 సంవత్సరాల సాధన తర్వాత అంటే తాను కూడా 40 సంవత్సరాల సాధన చేసిండు. తాను 40 సంవత్సరాల సాధన చేసిన పొందిన సమాధి స్థితిని తన గురువైన రామకృష్ణుడు ఒక్క రోజులోనే సాధించాడని వివేకానందుడు విస్మయపడడం జరిగింది. తర్వాత దక్షిణేశ్వరంలో రామకృష్ణుడు 12 సంవత్సరాలు గడిపాడు. దక్షిణేశ్వరంలో రామకృష్ణుడు
12 సంవత్సరాలు గడిపాడు. చీకటి పడగానే పక్కనే ఉన్న అడవికి పోయి చెట్టు కింద కూర్చొని ధ్యానమగ్నుడయ్యేవాడు. తర్వాత ఆలయంలో ఉన్నప్పుడు భగవంతుని సాక్షాత్కారం కోసము పసివాళ్ళ ఆక్రందించేవాడు. ఒకరోజు ఆ దివ్యోన్మాద స్థితిలో కట్టి చేపట్టి ఆత్మత్యాగానికి సిద్ధపడడం జరిగింది. స్పృహ కోల్పోయిన స్థితిలో కాళీమాత దర్శనాన్ని పొందాడు. రామకృష్ణుడు స్పృహ కోల్పోయిన స్థితిలో కాళీమాత దర్శనాన్ని పొందడం జరిగింది. తర్వాత నిరంతరం అదే స్థితిలో ఉంటూ అర్చక విధులను పట్టించుకోకుండా నిరంతరము అదే స్థితిలో ఉన్నాడు. స్పృహ కోల్పోయిన స్థితిలోనే ఉంటూ అర్చక విధులను పట్టించుకోకుండా ఉన్న రామకృష్ణుడిని మానసిక రోగిగా భావించి విధుల నుంచి తొలగించడం జరిగింది. స్వగ్రామం పోయిన రామకృష్ణునికి 5 సంవత్సరాల వయసు గల బాలికతో వివాహం జరిగింది. స్వగ్రామం అంటే రామకృష్ణునికి 5 సంవత్సరాల వయసు గల బాలికతో వివాహం జరిగింది. ఇంటికి పోతే అనంతరం తిరిగి దక్షిణేశ్వరానికి మళ్ళీ చేరుకున్నాడు. అప్పటి నుంచి 12 సంవత్సరాలు ఆయన ధ్యాన సమాధి చిత్తవృత్తి కొనసాగింది. తర్వాత కాషాయ వస్త్రాలు ధరించిన ఒక భైరవశ్రీ పరిచయం అయింది. ఆయనకు పరిచయం అయింది. ఆయనకు తాంత్రిక మార్గంలో దీక్షనిచ్చింది. ఆయనకు మంత్ర మార్గంలో ఆయనకు దీక్షనివ్వడం జరిగింది. తర్వాత రామకృష్ణుని ప్రవర్తనలో కనిపించే ధోరణి భక్తి మార్గ పై దశలో కనిపించే స్థితి అని చైతన్య మహాప్రభు జీవితానికి సంబంధించిన గాథలను దృష్టాంతాలుగా చెప్పడం జరిగింది. తర్వాత వైష్ణవ భక్తి మార్గాన్ని అనుసరించి రామకృష్ణుడు శ్రీకృష్ణుని సాక్షాత్కారం పొందాడని ఒక అతిహాసం. తర్వాత శ్రవణ మార్గాన్ని, సూఫీ సాంప్రదాయాన్ని, క్రైస్తవ సాధువుల సాధన మార్గాన్ని కూడా ఆయన చేపట్టి ఆయన దైవ సాక్షాత్కారాన్ని కూడా పొందాడని ఒక ప్రతీతి మనకు కనబడుతుంది. తర్వాత 40 మైళ్ళు దాదాపు 40 మైళ్ళు కాలినడకన రామకృష్ణుడు 40 మైళ్ళు కాలినడకన తన గ్రామం నుంచి వచ్చి చేరిన భార్య శారదామణిని తాను పత్నిగా చూడలేనని, ఆమెలో కాళీమాత తను కనిపిస్తుందని రామకృష్ణుడు వివరించాడు. 40 మైళ్ళు కాలినడకన తన గ్రామం నుంచి వచ్చి ఆయన భార్య 40 మైళ్ళు కాలినడకన తన గ్రామం నుంచి వచ్చి అక్కడికి చేరుకున్నది. ఆ విధంగా చేరుకున్న తన భార్య అయిన శారదామణిని తాను పత్నిగా చూడలేనని, అంటే తాను భార్యగా చూడలేనని, ఆమెలో కాళీమాతే తనకు కనిపిస్తుందని రామకృష్ణుడు వివరించాడని, అందుకు ఆమె కేవలము ఆయన ఆరోగ్య విషయాలను చూస్తూ తోడుంటానని, ఉండనివ్వమని కోరిందని ఒక కథ మనకు తెలుస్తుంది. 1856 నుంచి 57 వరకు కొనసాగిన ఈ దివ్యోన్మాద పరిస్థితి తర్వాత రామకృష్ణుని జీవితంలో ప్రశాంతతకు నెలకొన్నది. ఈ దివ్యోన్మాద పరిస్థితి ఎప్పటి నుంచి 1856 నుంచి 57 వరకు కొనసాగింది. ఈ దివ్యోన్మాద పరిస్థితి తర్వాత రామకృష్ణుని జీవితంలో ప్రశాంతత నెలకొంది. తర్వాత వైద్యనాథ్, వారణాసి, ప్రయాగ, బృందావన్, తర్వాత వారణాసి, ప్రయాగ్, బృందావన్ క్షేత్రాలను ఆయన దర్శించాడు. క్రమంగా రామకృష్ణుని అసాధారణ వ్యక్తిత్వం నుంచి కథలు, గాథలు ప్రచారమైనాయి. అసాధారణ వ్యక్తిత్వం నుంచి కథలుగా గాథలుగా ప్రచారమైపోయాయి. ఆయనను దర్శించడానికి సామాన్యులు, ప్రసిద్ధులు అనేక మంది, ఆయన చాలా పాపులర్ అయిపోయాడు. ఆయన దర్శించడానికి అనేక మంది సామాన్యులు, ప్రసిద్ధులు రావడం మొదలుపెట్టారు. కేశవ చంద్రసేన్ కూడా రామకృష్ణుని దర్శించి ప్రభావితులయ్యారు. బ్రహ్మ సమాజంలో ముఖ్య గురువు అయిన కేశవ చంద్రుడు కూడా రామకృష్ణుని దర్శించి గొప్పగా ప్రభావితం కావడం జరిగింది. ఆ విధంగా తనను చూడడానికి వచ్చిన వారందరిలోనూ చిన్న కథలను ఉదరిస్తూ ప్రసంగించేవాడు రామకృష్ణుడు. తనను చూడడానికి అనేక మంది వచ్చేవారు. వారందరితో ఆయన మాట్లాడేవాడు. ఏ విధంగా మాట్లాడేవాడు అంటే చిన్న కథలను ఉదరిస్తూ ప్రసంగించేవారు. రామకృష్ణుడు ఆయన ఎలాంటి ఆశ్రమాన్ని కానీ మతశాఖను కానీ నెలకొల్పలేదు. 1866 సంవత్సరం ఆగస్టు 16 నాడు రామకృష్ణుడు పరమపదించడం, చనిపోవడం జరిగింది. తర్వాత రామకృష్ణుడు వేదాంత సూత్రాలు
రామకృష్ణుడు వేదాంత సూత్రాలు మత గ్రంథాల్లో పాండిత్యం సాధించిన వ్యక్తి కాకపోయినప్పటికీ రామకృష్ణుడు వేదాంత సూత్రాలు మత గ్రంథాల్లో పాండిత్యం సాధించిన వ్యక్తి కాకపోయినప్పటికీ అంటే రామకృష్ణుడు వేదాంత సూత్రాలు మత గ్రంథాల్లో అంటే గొప్పగా చదివినవాడు కాకపోయినప్పటికీ తనలోని గాఢమైన భక్తిభావము తర్వాత భగవత్ స్పృహతో క్లిష్టమైన వేదాల సూత్రాలను సైతం సరళమైన భాషలో వివరించేవాడని గాథలు చెప్తున్నాయి. ఆయన పెద్ద చదువుకోలేదు, పెద్ద వేదాలు పండితుడు కాదు, చదువుకోలేదు. అయినప్పటికీ కూడా తనలోని గాఢమైన భక్తిభావం ఉన్నది. ఆయనలో గాఢమైన భక్తిభావం ఉంది. తర్వాత భగవత్ స్పృహ ఉన్నది, భక్తిభావం ఉన్నది. తర్వాత క్లిష్టమైన వేద సూత్రాలను కూడా ఆయన ఏం చేసేవాడు అంటే సింపుల్గా సరళమైన భాషలో ప్రజలకు సరళమైన భాషలో చిన్న చిన్న కథలుగా గాథలు చెప్పడం జరిగేది. తన జీవన విధానము ఆలోచనలు బోధనల ద్వారా ఆయన వెలువరించిన సూత్రాలు రామకృష్ణుడు తన జీవన విధానము ఆలోచనలు బోధనల ద్వారా ఆయన వెలువరించిన సూత్రాలు ఏంటంటే మానవుడు విషయాలను పరిచయించి నిరంతరము భగవత్ స్పృహ కలిగి ఉండాలి. మానవుడు విషయాలను పరిచయించి వదిలిపెట్టి నిరంతరం భగవత్ స్పృహ కలిగి ఉండాలి. తర్వాత జ్ఞానార్జన కంటే సచ్చీలం గొప్పది. జ్ఞానాన్ని అర్జించడం కంటే మంచి శీలంతో ఉండడం గొప్ప విషయం. తర్వాత విచక్షణ వివేకము తర్వాత వైరాగ్య ప్రవృత్తి లేని జ్ఞానార్జన నిష్ఫలమని చెప్పాడు. తర్వాత మతాలన్నింటి సారాంశం ఒకటే అని చెప్పాడు. మతాలన్నింటి సారాంశం ఏంటంటే వివిధ మతాలు భగవంతుని సాక్షాత్కారాన్ని సాధించే వివిధ మార్గాలు. ఏ మతమైనా అన్ని మతాలు ఒకటే. మతం యొక్క సారాంశం ఏంటంటే వివిధ మతాలు భగవంతుని సాక్షాత్కారాన్ని సాధించే వివిధ మార్గాలను మాత్రమే. ఆత్మ తర్వాత వివిధ రూపాల్లో వ్యక్తమయ్యే విద్యుత్ వంటిది. ఆత్మ వివిధ రూపాల్లో వ్యక్తమయ్యే విద్యుత్ వంటిదని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత సుగుణోపాసన, నిర్గుణోపాసన, యోగ సాధన, భక్తి మార్గం అన్నీ ఆత్మ సాక్షాత్కార మార్గాలే అని చెప్పడం జరిగింది. తర్వాత భగవదంశే ఆత్మ అని చెప్పడం జరిగింది. తర్వాత మానవులకు అవసరమైనది దయ కాదు సేవ. మానవునికి అవసరమైనది ఏంటంటే దయ కాదు సేవ అని చెప్పడం. మానవ సేవకు భగవత్ సేవగా భావించాలి, మానవ సేవను భగవత్ సేవగా భావించాలని చెప్పాడు. తర్వాత ఈ విధంగా రామకృష్ణ పరమహంస కాలంలో జరిగిన ఈ విధంగా మనకు బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం మొదలైన అంశాల గురించి వివరించడం జరిగింది. మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.